హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికలు. ఈ పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను మనం ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి అండ్ మ్యాక్సిమం ఎక్కువ మందికి వీడియో లింక్ షేర్ చేయండి. సో చూసుకుంటే మనకి భారత్ చైనా స్నేహగీతిగా చైనా మనకి ప్రధాన శత్రువు ఇప్పటి వరకు ఎవరు అంటే పాకిస్తాన్ తర్వాత ఇమీడియట్గా మన దేశానికి శత్రువు ఎవరు అంటే చైనా. ఎప్పటికైనా సరే చైనాతో మనకు ముప్పే. ఎందుకంటే మనకంటే ఆర్థికంగా బలమైన శక్తి, మనకంటే వెపన్స్ పరంగా, సాయుధ పరంగా అన్ని రకాలుగా కూడా బలమైన శక్తిగా చైనా ఉంది. సో అందుకని చైనా నుంచి మనకు ముప్పే అని మనం ఎప్పుడు భావిస్తూ ఉంటాం. కానీ అటువంటి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు సుదీర్ఘంగా భేటీ అయ్యి అసలు మనం శత్రువులం కాదు, మనకు సరిహద్దు సమస్య లేదు, మిత్రత్వమే ముద్దు, సరిహద్దులు లేవు, మిత్రత్వమే ముద్దు, వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు, కలిసి నడవడమే ఇరువురికి శ్రేయస్కరం, డ్రాగన్ ఏనుగు కలిసి నాట్యం చేయాలి జిన్పింగ్, మూడో దేశ కోణం నుంచి మన బంధాన్ని చూడకూడదు, పరస్పర విశ్వాసంతో ముందుకు వెళదాం మోదీ, సామరస్యపూర్వకంగా ఇద్దరు నేతల చర్చలు, 2 దేశాల్లోని 280 కోట్ల మంది సంక్షేమానికి కృషి చేద్దామని పిలుపు. చైనాలోని తియాన్జిన్ వేదికగా భారత్ చైనాలు స్నేహగీతికి వినిపించాయి. సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల దెబ్బ భారత్ చైనాను దగ్గరకు చేరుస్తోంది. చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఉద్ఘాటించారు. షాంఘై సహకార సదస్సును పురస్కరించుకొని చైనాలోని తియాన్జిన్కు చేరుకున్న ఇరువురు అగ్రనేతలు ఆదివారం చర్చలు జరిపారు. ఇరు దేశాలు మిత్రులుగా ఉండడమే సరైన ఎంపిక అవుతుందని జిన్పింగ్ పేర్కొన్నారు. అది ఇరువురు నేతల నిర్ణయాలు లోటును పూడ్చుకునేందుకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని విస్తరించుకోవడం, ఉగ్రవాద నిర్మూలన సహా పలు అంశాలపై సహకరించుకోవడం, సహేతుక వాణిజ్యం విషయంలోనూ ఒకరికొకరు చేయూతగా నిలుద్దాం అని ఉంటుంది. సో మామూలుగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ మనం ఫాలో అవుతుంటాం కాబట్టి మనకి అప్పుడప్పుడు కాస్త దీని మీద ఐడియా ఉండేవాళ్ళు చైనాను అసలు నమ్మొచ్చా, చైనా మనకు నమ్మదగిన మిత్రదేశమేనా, మనకి పాకిస్తాన్కి ఎప్పుడైనా యుద్ధం కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్తే చైనా ఖచ్చితంగా మనకి వ్యతిరేకంగానే ఉంటుంది కదా, పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది కదా, పాకిస్తాన్తో చైనాకు ఇంకా ఆర్థికపరమైన, వాణిజ్యపరమైన అంశాలు ఎక్కువగా ముడిపడి ఉన్నాయి కదా అని రకరకాలు ఉంటాయి. ఆ అనుమానాలు ఏమీ లేకుండా ఆ చర్చకు అసలు తావు ఇవ్వకుండా నిన్న ఇరు దేశాల అధినేతలు కూడా కీలకమైన అంశాల మీద మాట్లాడుకున్నారు. సో ఇది ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ వార్తగా వచ్చింది. ఇదిగోండి, బంధం బలోపేతమని మన మరో ప్రపంచం పత్రికలో కూడా ఇదే వచ్చింది. పరస్పర విశ్వాసం, గౌరవంతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుందాం, ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్దామని సో సాక్షిలో కూడా ఇదే వేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా సరిహద్దులేని బంధం, సమస్యను సహేతుకంగా తేల్చుకుందాం అని వేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఎన్సీఓ శిఖరాగ్ర వేదికపై స్నేహగీతిక, చేతులు కలిపిన మోదీ జిన్పింగ్ అని. ఇక సెప్టెంబర్లో కూడా విపరీతమైన వర్షాలు పడతాయంటండి. ఇప్పుడు మనకు ఆగస్టులో ఎలాగైతే పడ్డాయో విపరీతమైన వర్షాలు, అతివృష్టి కురిసింది కొన్ని చోట్ల, అలాగే సెప్టెంబర్లో కూడా అతివృష్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. వరుసగా అల్పపీడనాలు ఉన్నాయి, విస్తారంగా వానలు ఉన్నాయి అని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత తొలి 2 నెలల్లో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. ఆ లోటు పూడ్చేందుకు గత నెలలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్లోనూ అదే పరిస్థితి కొనసాగుతుందని ప్రభుత్వం అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారంట. వరద గోదావరి జోరు, కోనసీమ జిల్లా పీగన్నవరం కాటన్ అక్విడక్ట్ దిగువన వరద నీరు, ఎక్కడ చూసినా కాలువలు పొంగి పొరులుతున్నాయి చాలా చోట్ల. అటు కృష్ణానదికి రిలేటెడ్ అనుబంధంగా ఉన్న కాలువలు కావచ్చు, గోదావరికి అనుబంధంగా ఉన్న కాలువలు కావచ్చు, ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి వంటి కాలువలు కావచ్చు. ఇక కొన్ని విషయాలు మనం మర్చిపోతే బెటర్. చౌక బియ్యం దందాపై విచారణకు ద్వారం మూసేశారా? వైకాపా ప్రభుత్వంలో రేషన్ మాఫియా సూత్రధారి, అడ్డు అదుపు లేకుండా దందా, విదేశాలకు ఎగుమతులు,
చంద్రబాబును పవన్ను తిట్టి జన సైనికుల్ని చితకబాదిన ఆయన అనుచరులు. కూటమి ప్రభుత్వంలోనూ కొందరు నేతల సహకారం. సిట్ ఏర్పాటు చేసి 6 నెలలైనా సాగని విచారణ. ఇది మనం గట్టిగా చెప్తే మళ్ళీ చాలామంది ఫీల్ అవుతారు. ఇంటర్నల్గా రాజీ కుదిరింది, ఇంటర్నల్గా చాలా పెద్ద బేరసారాలు నడిచాయి. కాబట్టి ద్వారంపూడి గారి కుటుంబ సభ్యులే రేషన్ బియ్యం మాఫియాలో కీలకం. పోనీ వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళతో పాటు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాలి. వాళ్ళలో కొంతమంది జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఈ రేషన్ బియ్యం మాఫియాను కెలికితే అన్ని పార్టీల వాళ్ళు బుక్ అవుతారు. కొంతమంది కీలక నాయకుల ఆదాయ వనరులు తగ్గిపోతాయి, పడిపోతాయి. ప్లస్ పెద్ద పెద్ద వ్యవహారాలు, బ్యూరోక్రసీల వరకు ఇరుక్కుపోతారు. అందుకని రేషన్ మాఫియా జోలికి వెళ్ళట్లా. వైకాపా హయాంలో ఆయన ప్రభుత్వాధినేత అండతో రెచ్చిపోయారు. రేషన్ బియ్యం మాఫియాను మొత్తం నడిపించారు. నా దారి రహదారి అన్నట్టు చౌక బియ్యం దొంగతనంగా తరలించే వాహనాలను ఎవరూ అడ్డుకోకుండా పై స్థాయి నుంచి ఆదేశాలు ఇప్పించుకున్నారు. వేల లారీల బియ్యాన్ని తెచ్చి విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు వెనకేసుకున్నారు. అంతటితో ఆగకుండా భూ ఆక్రమణలో దందాలకు దిగారు. ప్రశ్నించిన వారిని బెదిరించడం, ఫిర్యాదు చేస్తే వేధించడం ఆయన స్టైల్. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్ను నోటికొచ్చినట్టు తిట్టారు. ఆయన అనుచరులు పవన్ అభిమానుల్ని, జనసేన కార్యకర్తలను వెంటబడి మరీ కర్రలతో చితకబాదారు. ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్న ఆ ఇంటి ద్వారం వైపు కన్నెత్తి చూడాలన్న అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వణికిపోయారు. అప్పుడు సంపాదించాడు, ఆయన ఇప్పుడు ఖర్చు పెడుతున్నాడు. అప్పుడు సంపాదించిన పాపపు సొమ్ములో ఇప్పుడు కొంత ఈ కూటమి నాయకులకు పంచి తన వరకు కేసులు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఇంకా అంతకుమించి ఎవరు చెప్పలేరు. గణపతి ఉత్సవాల్లో విషాదం, 6 మృతి. పశ్చిమ గోదావరిలో ట్రాక్టర్ దూసుకెళ్లి 4 దుర్మరణం. పాడేరులో యుఎస్వి అదుపు తప్పి మరో 2. వినాయక నిమజ్జనాలు కాస్త జాగ్రత్తగా చేసుకుంటే మంచిది కదా. అక్కడ గణపతి ఊరేగింపులో భాగంగా ట్రాక్టర్ అదుపు తప్పి 4 మరణించారు. ఒక విషాదాంతంగా ముగిసింది అది. తర్వాత భరోసా జీతాల ఖాతా. ఉద్యోగుల కోసం బ్యాంకులు ప్రమాద బీమా పథకాలు. ఖాతా తెరిస్తే చాలు 20 లక్షల నుంచి 1 కోటి వరకు ప్రయోజనాలు. యాక్సిస్ బ్యాంక్కి అండ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మధ్య ఒక ఒప్పందం జరిగిందంటండి. పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా కోసం. పట్టణ స్థానిక సంస్థల్లో 40,000 మంది పొరుగు సేవల పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర కార్మికులకు కలిపి ప్రమాదవశాత్తు మరణిస్తే 20 లక్షల నుంచి బీమా ఇస్తున్నారంట. సాధారణ మరణాలకు 2 లక్షలు ఇస్తున్నారంట. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళకి ఎస్బీఐతో ఒప్పందం కుదిరింది. ఆ 6,500 మంది సిబ్బందికి ప్రమాదవశాత్తు మరణిస్తే 3 లక్షల నుంచి 10 లక్షల వరకు అందేలాగా మాట్లాడారు. మంచిది. అలాగే ఇతర శాఖలు కూడా వీలైతే చూడొచ్చు. ఇప్పుడు కార్మిక సంక్షేమ శాఖ ఉంటుంది. నిజానికి ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యేది వాళ్ళే, కార్మికులు, డైలీ వేజ్ వర్కర్స్, బేల్దారి పనులు చేసేవాళ్ళు, మేస్త్రి పనులు, పెయింటింగ్ పనులు చేసేవాళ్ళు. సో వాళ్ళకి నిజానికి ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రభుత్వం నుంచి, కానీ 2 లక్షలే ఉంటుంది. కానీ వాళ్ళకి సాధ్యమైనంత ఎక్కువ పెంచితే మంచిది. ఒక 25 లక్షల వరకు పెంచితే మంచిది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం సెస్ కూడా కట్టించుకుంటుంది కదా. ఇక పోలవరం పనుల తీరుపై సంతృప్తి, ముగిసిన విదేశీ నిపుణుల బృందం సమీక్ష అంట. తర్వాత ఆ కళ్ళు చూస్తున్నాయేమో గమనించండి. ట్రయల్ హోటల్ గదుల్లో రహస్య కెమెరాలు. మహిళలు, యువతలకు బెదిరింపులు, జాగ్రత్తలతో ముప్పు తొలగు. సో కొంతమంది ఏదో పనుల మీద హోటల్స్కి వెళ్ళి స్టే చేస్తుంటారు, లేదా ట్రయల్ రూమ్స్కి వెళ్తుంటాం. అక్కడ సీక్రెట్ కెమెరాలు, హిడెన్ కెమెరాలు కొంతమంది ఫిక్స్ చేస్తారు. అక్కడ మహిళలను తర్వాత ఆ కెమెరాల్లో దృశ్యాలను చూపించి బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తారు. దీనివల్ల జీవితాలు తారుమారు అయిపోతాయి. సో ఆ కెమెరాలను ఏ విధంగా కనిపెట్టాలి అనేటట్టు ఒక వార్త ఈనాడులో రాశారు. సో మీరు ఎక్కడైనా హోటల్ గదుల్లో రూమ్ తీసుకున్నా లైట్లన్నీ ఆఫ్ చేసి మొత్తం చీకటి చేసేసి మీ మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మొత్తం చూడండి. ఎక్కడైనా రిఫ్లెక్షన్ వస్తే అక్కడ కెమెరా ఉన్నట్టు అనుమానించవచ్చు. అది ఒకటోది. అలాగే ఎక్కువగా అద్దాల్లో ఫిక్స్ చేస్తారు, లేదా లైట్లలో ఫిక్స్ చేస్తారు. లైట్ ఆఫ్ చేసినప్పుడు ఆ లైట్లో ఇంకా ఏమైనా మెరుపు వస్తే అప్పుడు అనుమానించాలి. అలాగే అద్దానికి ఫిక్స్ చేసినప్పుడు అద్దం మీద ఇలా మనం ఫింగర్ పెట్టి ఇలా చూస్తాం కదా, చూసినప్పుడు ఆ ఫింగర్కి లోపల ఉన్న మిర్రర్ ఇమేజ్కి గ్యాప్ ఉంటే పర్వాలేదు, గ్యాప్ లేకపోతే దాన్ని అనుమానించాలన్నమాట. ఇలా రకరకాల ట్రిక్స్ కొన్ని ఉంటాయి. ఈవెన్ మొబైల్స్లో కూడా ఇప్పుడు హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్స్ కొన్ని వచ్చాయి. ఆ యాప్స్తో కూడా కనిపెట్టవచ్చు. అది రాశారు. ఇక దేశంలోనే మొదటిది భూగోళమంత విజ్ఞానం. విశాఖలో ప్రారంభానికి సిద్ధమవుతున్న మెడ్టెక్ వర్సిటీ.
గాజు పలకలతో ఉన్న ఈ పెద్ద భూగోళాన్ని ప్రదర్శన కోసం ఏర్పాటు చేశానని అనుకున్నారా? కాదండి. వైద్య సాంకేతికత, మెడికల్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి పరిశోధన శిక్షణ కోసం నెలకొల్పనున్న మెడ్టెక్ విశ్వవిద్యాలయం ఇది. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ మెడ్టెక్ జోన్లో తుది మెరుగులు దిద్దుకుంటోంది. బాగుంది. తర్వాత ప్రపంచంలోనే 9వ స్థానం కర్నూలు IIIT అత్యుత్తమం వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024 వెళ్ళండి. కర్నూలు శివారులోని జగన్నాథ్ గట్టుపై 151 ఎకరాల విస్తీర్ణంలో 254 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన IIIT కళాశాల ప్రాంగణానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గత ఏడాది నవంబర్లో సింగపూర్లో వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ నిర్వహించారు. అన్ని కేటగిరీల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 760 సంస్థలు పోటీ పడ్డాయి. అందులోని అత్యుత్తమ ప్రాంగణాలను ఇటీవల ప్రకటించగా అత్యుత్తమ ఆర్కిటెక్చర్ నైపుణ్యాలతో నిర్మించిన ప్రాంగణాల్లో ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో మన దేశం నుంచి కర్నూలులోని IIIT ప్రాంగణం 9వ స్థానంలో నిలిచిందంట. గర్వకారణమే మనకి. విద్యా ప్రమాణాలు ఎక్కడో ఉన్న మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రపంచంలో 9వ స్థానం అంటే గొప్ప విషయమే కదా. వారధి ఏది రహదారి అప్రోచ్ రోడ్డు లేక వినియోగంలోకి రాని వంతెన. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిరోధించడంలో విఫలమయ్యారని కేంద్ర హోంశాఖ అమిత్ షాను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఉచిత ఇసుకపై అసంతృప్తి ఎందుకు? వినియోగదారుల్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నది 60%. వారానికి ఒక్కటే లోడు, ఓటీపీ తప్పనిసరి నిబంధనలే సమస్య. కొన్ని చోట్ల టన్నుకు 100 వరకు అదనంగా వసూళ్ళు ఉన్నాయి. ఇసుక అయితే ఉచితంగా అయినా ఇస్తున్నారు, కానీ దానివల్ల అంత సంతృప్తి, సాటిస్ఫై లేదు. ప్రభుత్వం ఆశిస్తున్న సాటిస్ఫై జనంలో లేదు. దానికి కారణం ఏంటంటే అదనపు వసూళ్ళు ఎక్కువ. ఉచిత ఇసుక గుర్తించిన రీచ్ల్లో ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉపాధి కల్పించడానికి ఆ రీచ్లను వాళ్ళకే లోడింగ్ అండ్ అన్లోడింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు. ఈ లోడింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకోవడం వల్ల 200 తీసుకోవాల్సిన చోట 400 తీసుకుంటారు, 500 తీసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు తీసుకుంటున్నారనమాట. దాంతోపాటు రోజుకి 10 మంది అఫీషియల్గా బుక్ చేస్తే 100 మంది అన్అఫీషియల్గా బుక్ చేసుకొని తీసుకువెళ్ళిపోతున్నారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అందుకు దాని మీద జనంలో సాటిస్ఫై లేదు. ఇక ఆధునిక వైద్య సేవల కేంద్రంగా విశాఖ. నేడు 40 కోట్ల విలువైన క్యాన్సర్ వైద్య పరికరాలు ప్రారంభం. త్వరలో ప్రకృతి వైద్య కళాశాల, మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ అంట. మంత్రి లోకేష్కు అరుదైన గౌరవం. ఎన్సీపీలో పాల్గొనాలని ఆస్ట్రేలియా ఆహ్వానం. ఇది ఆంధ్రప్రభలో బాగా రాసినట్టున్నారు. ఇదిగోండి, స్పెషల్ విజిట్స్ కోసం మా దేశానికి రండి. మంత్రి లోకేష్కు ఆస్ట్రేలియా అరుదైన ఆహ్వానం. మానవ వనరులు, సాంకేతికత, ఆర్థికాభివృద్ధిలో ఏపీ నాయకత్వం బాగుందంటూ కితాబు. ఆస్ట్రేలియా హైకమిషన్ ఫిలిప్ గ్రీన్ నుంచి ఆహ్వాన పత్రిక. ప్రపంచవ్యాప్తంగా ఎన్వీపీ ఖ్యాతి, 20 ఏళ్ళుగా ప్రముఖులకు ఆహ్వానం. గతంలో హాజరైన మోడీ, ఇప్పుడు లోకేష్కు ఛాన్స్. మన దేశం నుంచి గతంలో నరేంద్ర మోదీ గారు హాజరైతే ఇప్పుడు నారా లోకేష్ గారికి అవకాశం వచ్చిందనమాట. హెచ్ఆర్సీ చైర్మన్ నియామకం ఎప్పుడో? వైకాపా హయాంలో పలు తప్పిదాలు, 15,000కు పైగా పెండింగ్ కేసులు. ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎప్పుడు నియమిస్తారనేది ప్రశ్నార్థకంగా. గవర్నమెంట్ వచ్చి 15 నెలలేగా అయింది, అవనే ఇంకో 30 నెలలు అవనే. 15 నెలలు అయితే అప్పుడే నియమించేవండి ఎట్లా? ఆ దేవాలయాలకు చైర్మన్లనే ఇంకా నియమించలేదు వీళ్ళు, ఇంకా హెచ్ఆర్సీ చైర్మన్ ఒకట, ఇంకా 30 నెలలు అవనే. తర్వాత వీళ్ళు మామూలుగానే మారింది, మళ్ళీ మామూలుగానే. భవన నిర్మాణ అనుమతుల్లో ఆగని వసూళ్ల పర్వం. బహుళ అంతస్తుల నిర్మాణాల్లో అనుమతుల్లో అక్రమ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. దళారులు సిఫార్సు చేసిన దరఖాస్తులకి అనుమతులు ఇచ్చి మిగతా వాటికి కొర్రీలు వేస్తున్నారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన కొందరు ఉద్యోగుల అవినీతి కారణంగా దరఖాస్తుదారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యం, నిజమే. పురపాలక శాఖల్లో, మున్సిపాలిటీల్లో డైరెక్ట్గా ఇప్పుడు ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే ఇంతకుముందు ఇంజనీర్ ద్వారా వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్ వెళ్తే చాలు. సో డైరెక్ట్ వెళ్తే పని అవ్వట్ల. అక్కడ మున్సిపాలిటీలో ఎవడో ఒకడు ఉంటాడు, వాడు మీడియేటర్గా అవతారం ఎత్తి మీరు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి బేరం పెడతాడు. 250 కోట్ల మంది జీమెయిల్ పాస్వర్డ్ మార్చుకోవాలి. సో జీమెయిల్లో కొంతమంది 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి అని గూగుల్ నిన్న చాలామందికి మెయిల్స్ పంపించిందండి. గూగుల్ 250 కోట్ల మంది జీమెయిల్ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. సైబర్ భద్రత బలోపేతం కోసం వెంటనే పాస్వర్డ్లు మార్చుకోవాలని, 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలని చెప్పింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికే మా మద్దతు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తెలియజేసిన జగన్.
మరి వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని పనులు ఉంటాయిగా, లేకపోతే లోపలేసేస్తారనే భయం ఉంటుందిగా. అందుకని ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు ఇస్తారు. ఇక మీరంతా మంచిగా మరింతగా అభివృద్ధి చెందాలి. మహిళలు, రైతులు, విద్యార్థులతో సీఎం చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అందరూ అభివృద్ధిలో నెక్స్ట్ లెవెల్కి చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. శనివారం కుప్పం పర్యటనలో భాగంగా శివపురంలోని స్వగృహం నుంచి పరమసముద్రం వరకు స్త్రీశక్తి బస్సులో 45 నిమిషాల పాటు ప్రయాణించిన సీఎం పలువురు మహిళలు, విద్యార్థులు, రైతులతో ముచ్చరించారు. వీలైతే ఆ విజయనగరం అమ్మాయితో మాట్లాడండి. విజయనగరంలో బొబ్బిల్ నుంచి విశాఖపట్నం వెళ్ళిన బస్సులో ఆవిడైతే నేను చున్నీ వేసాను సీట్లో అని చెప్పి అక్కడ ఒక పెద్ద ఆయన ఎవరో ఉంటే ఆయన్ని కొడుతూనే ఉంది చెప్పుతో. ఈయన కూడా తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఇద్దరు కాసేపు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు చెప్పులతో. అటువంటి వాళ్ళతో మాట్లాడండి. నోటీసులతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ పింఛన్లు ప్రభుత్వ నిర్ణయం. సో ప్రభుత్వం ఏమో నోటీసులతో సంబంధం లేకుండా అందరికీ పింఛన్లు ఇస్తామని చెప్తుంటే వీళ్ళు మళ్ళీ ఇది రాస్తున్నారు. పింఛన్దారుల్లో టెన్షను, అనర్హులంటూ దాదాపుగా 1,00,000 మంది దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులని. అసలు నోటీసులతో పని లేదో అందరికీ పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. మీకు పింఛన్ ఇవ్వము అని నోటీసులు ఇచ్చినా సరే ఖచ్చితంగా రేపు ఈరోజు పింఛన్లు ఇస్తారు. అది ఆల్రెడీ ప్రభుత్వం డిసైడ్ అయింది. అయినా సరే రెచ్చగొట్టేలా రాస్తున్నారు వార్త. పింఛన్దారుల్లో టెన్షన్, అనర్హులంటూ దాదాపు 1,00,000 మంది దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులు. వాటిని అందుకున్న వారిలో పెన్షన్ కోసం తీవ్ర ఆందోళన. వారికి సొమ్ము పంపిణీపై రోజుకో రీతిని ఈరోజు ఇచ్చేస్తారు, రేపు ఈ వార్త తీసేస్తారా? వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చిన 1,00,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తారు, రేపు ఈ వార్త మీరు చెరిపేయగలరా? ఎందుకు పిచ్చి వార్తలు రాయడం? ప్రభుత్వం చెప్పింది కదా ఇస్తామని. ఇక నిరుద్యోగంలో 3వ స్థానంలో ఏపీ. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ వరకు లేబర్ సర్వే నివేదికలో వెల్లడి. రాష్ట్రంలో నిరుద్యోగిత 21%, జాతీయ స్థాయిలో 14.6%. ఎస్, అవును, నిరుద్యోగం ఎక్కువగానే ఉంది. మరి గత 5 ఏళ్ళు జాబ్ నోటిఫికేషన్ లేవు, మెగా డిఎస్సీ లేదు, ఏమీ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చాక జాబ్ నోటిఫికేషన్ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు. మెగా డిఎస్సీ పేరుతో 16,347 ఫిలప్ చేశారు. జాబ్ క్యాలెండర్ల పేరిట గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. కాబట్టి నిరుద్యోగిత అలాగే ఉంటుంది. ఏమనంటే మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కబుర్లు మాత్రం చెప్తారులే, అది ఎప్పుడో వద్దు ఏంటో. ఇదిగో ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తారు, ఏమయ్యా 15 నెలలుగా అయింది, ఇంకా 15 నెలలు ఆగలేవా, నీకేంటి తొందర అని కొంతమంది వీరాభిమానులు, టీడీపీ వీరాభిమానులు కామెంట్ చేస్తారు. ఏమనంటే 15 నెలలు అయింది, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. యాక్చువల్లీ ఇప్పటికే సుమారుగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేయాలి. 6 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 60,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. దానికి ఏమనంటే పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయని పేపర్లో వార్తలు కనిపిస్తున్నాయి, మాటలు కనిపిస్తున్నాయి, గ్రౌండ్ లెవెల్లో యాక్షన్స్ కనిపించట్లేదు. సరే, నమ్మిన వాళ్ళు నమ్మండి, తిట్టిన వాళ్ళు తిట్టుకోండి. పైసామే ప్రమోషన్, రాజ్యలక్ష్మినే కాదు ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. ఇది పోలీస్ శాఖలో బిగ్ బాస్ మాట. డిఎస్పీలకు, అదనపు ఎస్పీల పదోన్నతిలో మెలిక. అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక నెంబర్ వెల్లడి. అది కేవలం 10%మేనని సదర్ కార్యాలయం స్పష్టీకరణ. దీంతో ఆగస్టు 31తో ప్యానెల్ గడువు ముగిసిన స్పందన లేదు. ఓహో, డిఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్ కల్పించడానికి డబ్బులు అడిగారంట. ఆయనేమో వాళ్ళు చెప్పిన ఫిగర్ ఆయనకు నచ్చలేదంట, కాబట్టి ఆపారని మరీ సిల్లీగా రాశారండి. ఏమండి, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన వ్యవహారాల్లో, డిపార్ట్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అవ్వాల్సిన వ్యవహారాల్లో ఒక్కడికి లంచం ఇస్తే వాడు సంతకం చేసేస్తే పని అయిపోద్ది అని రాయడం అవివేకం, అజ్ఞానం కదా. పాపం డీజీపీ గారి మీద ఏడుస్తూనే ఉంది సాక్షి పత్రిక. ఇక స్టార్టింగ్ ప్రాబ్లమా, జస్ట్ 5 నిమిషాలు టైం కేటాయించండి, వాయిదాలకు చెక్ పెట్టే మార్గం ఇదే, పనిని నిబద్ధతతో ప్రారంభిస్తే చాలు, రోజువారీ సాధారణంగా సులభ నియమం. ఇక న్యాయం జరగకపోతే ఉద్యమమే మార్గం. ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హెచ్చరిక. ఈ నెలాఖరులోగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ అంట. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు సెప్టెంబర్ నెలాఖరుకల్లా మంజూరు చేయాలని ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఓకే, మళ్ళీ జోరందుకున్న వర్షాలు. రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు జోరందుకున్నాయి. ఈ నెల 2 వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మెడికల్ విద్యార్థి అదృశ్యం. గుంటూరు జిల్లా చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ విద్యార్థి అదృశ్యమయ్యాడంట. ఇక కార్మికులు ఉక్కు పిడికిలు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై కార్మిక సంఘాలు విరుచుకుపడ్డాయి. ఆ కంపెనీలు రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఎలా ఇస్తాయి? ఇప్పటికే వివిధ నగరాల్లో తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలు రాష్ట్రంలో యువతకు ఎలా ఉద్యోగాలు ఇస్తాయని కూటమి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శర్మ నిలదీశారు. ఓకే, 2వ పేజీకి వెళ్దాం. మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక. మాస్టర్ వీళ్ళందరికీ పెన్షన్ ఇస్తారు. వీళ్ళైతే ఈ వార్త రాసినోడు కూడా కాలో చేయో ఎరగొట్టుకొని వెళ్ళి పెన్షన్ కావాలని అడగండి, ఇస్తారు, ఇబ్బంది లేదు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి. వైఎస్ జగన్కు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఫోన్. ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించకముందే ఎన్డీఏ నేతలు తమతో మాట్లాడారన్న జగన్. అంటే మనతో ఫస్ట్ ఎవరు మాట్లాడితే వాళ్ళకి మద్దతు ఇచ్చేస్తామా? మనకంటూ ఒక భావజాలం ఉండదా? ఎన్డీఏకు వ్యతిరేకంగానే కదా మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఇండియా కూటమి మద్దతు ఇవ్వాలి కదా ఏ రకంగా చూసినా. కబుర్లు పైసామే ప్రమోషన్. తర్వాత స్టార్టింగ్ ప్రాబ్లం పవన్ది సిద్ధాంతం కాదు రాద్ధాంతం. 11 ఏళ్ళు ఆయన రాజకీయం వల్ల రాష్ట్రానికి ఈయన ఒకడు. పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ పెట్టినా ఈయన వచ్చేస్తాడు ముందు. పేరు నాని గారు జనం తిడుతున్నారు, కమ్యూనిటీ వాళ్ళు తిడుతున్నారు, లోకల్లో తిడుతున్నారు, బయట తిడుతున్నారు, ఇంట బయట తిట్లు కాస్తున్నాడు. అయినా సరే ఈయన ఎందుకు వస్తారో అర్థం కాదు. పార్టీ నుంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు బాబు నేను చదవను, ఆ స్క్రిప్ట్ వేరే వాళ్ళ చేతి చదివించండి అని చెప్పొచ్చుగా. పదవులు ఆయనకి పల్లకి మోత జనసేన కార్యకర్తలకు ఆయన ఐడియాలజీ ఏమిటో సొంత కార్యకర్తలకు అర్థం కాలేదు. సుగాలి ప్రీతి అత్యాచారంపై అడ్డగోలు అబద్ధాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేరునని ధ్వజం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కమ్యూనిటీ నాయకుడిని ఆ కమ్యూనిటీతో తిట్టించడమే డేంజర్ పాలిటిక్స్. అసలు పేరునని ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. వేరే వాళ్ళ చేత తిట్టించండి, నన్ను వదిలేయండి పవన్ కళ్యాణ్ విషయంలో అని చెప్పి నేను అనొచ్చుగా. ఎందుక ఇది ముంగింట్లో బెజవాడ. చంద్రబాబు అసమర్థ పాలనలో అరచేతిలో ప్రజల ప్రాణాలు. మళ్ళీ జోరందుకున్న వర్షాలు. అవసరానికి మించి కొనద్దు. యూరియా సహా ఎరువులన్నీ సరిపడా ఉన్నాయి. సమగ్ర ప్రణాళిక రూపొందించండి. దాని ప్రకారమే పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోండి. సరే సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇదండి. మళ్ళీ సీఎం సిబిఎన్ @30. సో 1995 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు. దాన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి 30 ఏళ్ళు. పలుమార్లు పడి లేచిన కెరటంగా సంచలనం. సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైనం, పాతాళానికి పడిన ఆకాశమే హద్దుగా ఎదిగే తత్వం, విద్యార్థి దశ నుంచే రాటుదేలిన నాయకుడు, ఎక్కడున్న కింగ్ మేకర్ పాత్ర, సీఎంగా టెక్నాలజీని కొత్త పొంతలు తొక్కించిన ఘనత, ఫ్యూచర్ విజన్తో ఎన్నెన్నో వినూత్న పథకాలు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూడండి, మమతా బెనర్జీ గారు లేదా నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు వరుసగా గెలుస్తున్నారు కదా. నిజానికి ఆ అర్హతలన్నీ చంద్రబాబు గారికి కూడా ఉన్నాయి. వరుసగా గెలుస్తూ ఉండాలి. కానీ మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ దరిద్రం కారణంగా, వీళ్ళ ప్రత్యర్థుల కారణంగా, ఒక మీడియా కారణంగా, కులాల కారణంగా చంద్రబాబు గారు వరుసగా గెలవలేకపోతున్నారు. లేకపోతే రాష్ట్రం ఈ దశలో ఉండేది కాదు. గుజరాత్ కంటే ముందు ఉండేవాళ్ళం మనం చంద్రబాబు లాంటి వ్యక్తి మళ్ళీ గెలిస్తే. ఇక ఉల్లి రైతు బేజారు. మహారాష్ట్ర ఉల్లికే వ్యాపారుల మొగ్గు. కర్నూలు ఉల్లి కొనేందుకు ముందుకు రానిపోయినాం. తాడేపల్లిగూడెం మార్కెట్లో దళారుల సిండికేటు. గతేడాది కంటే 10 రెట్లు తక్కువగా రేటు. కిలో 5కు అడుగుతున్న వ్యాపారులు. మేము కొనాలంటే 30 రూపాయలు తీసుకుంటారు, వ్యాపారులు ఏమో 5 రూపాయలు అడుగుతున్నారా? ఇక ఉధృతంగా గోదావరి. పోలవరం నుంచి 10.84 లక్షల క్యూసెక్కులు దిగువకు. ధవళేశ్వరంలో కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. హోంమంత్రిని అవుతా. పోలీస్ విచారణలో కిలేడి షాక్. శ్రీకాంత్ రెమిషన్కి అంతా సిద్ధం చేసుకున్నా. పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి బతకాలనుకున్నా. ఎన్నికలకు ఏడాది ముందు గూడూరులో మకాం వేయాలని అనుకున్నానని వెల్లడి. వైసీపీ ప్రభుత్వంలో అరుణకు తెల్ల రేషన్ కార్డు, 4 కార్లున్న మరొకరి పేరుతోనే. ఫోన్లో ట్రాన్స్జెండర్ హత్య వివరాలు. మళ్ళీ కస్టడీకి తీసుకుని ప్రశ్నించే అవకాశం. ఆమె మాటలతో మాయ చేస్తోంది. నెట్వర్క్ పెంచుకునేందుకు ఎన్ని దారుల్లో అయినా వెళ్తోంది. తెల్ల రేషన్ కార్డుదారు అయి ఉండి 30 లక్షల ఖరీదు చేసే కారులో తిరుగుతుంది. ఎలాంటి ఆదాయం లేకుండా అత్యంత సంపన్న వర్గాల వారిలో జీవిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేనవుతా, రాష్ట్రానికి హోంశాఖ మంత్రినవుతా, మీకు పోస్టింగుల్లో సాయం చేస్తాను అంటోంది. ఆమెకు మతి భ్రమించిందా ఏంటా నవ్వుకున్నాం అని లేడీ డాన్ నిడుగుంటారును విచారించిన ఓ పోలీస్ అధికారి తన సహచరులతో ఈ వివరాలు పంచుకున్నారంట. ఇకపై నెలంతా రేషన్, 15 రోజుల కాల పరిమితిని ఎత్తేస్తున్నాం. ఓహో, నెల రోజుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ తీసుకోవచ్చు అంట. మంచి నిర్ణయం. ఇక ChatGPTని నమ్మి తల్లిని చంపి తన ప్రాణాలు తీసుకున్న అమెరికా వ్యక్తి. కృత్రిమ మీద ప్రమేయంతో తొలి హత్య. మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న AI. ఏఐని నమ్మి తల్లిని చంపేశారంట. ఎడ్యుకేట్ గర్ల్స్కు మెగసెసే అవార్డు. ఇదేం ఎమ్మాయ. గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ అరాచకాలు. ఏసీబీ దాడికి ముందు ఎంబుక్లో మార్పులు. అధికారులు పిలిచి తప్పులు చేయించిన ఈఎన్సీ. లంచం ఇవ్వని కాంట్రాక్టర్లే లక్ష్యంగా మార్పులు. 25 మంది ఇంజనీరింగ్ అధికారులకు నోటీసులు. నేడు విచారించనున్న ఏసీబీ. ఓర్ నాయనో, ఎంబుక్లో మార్పులు చేర్పులు చేశారంట. మొన్న మధ్య గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీని 5 కోట్ల లంచం తీసుకుండగా పట్టుకున్నారు కదా. ఆ కేసు ఒకటి రాశారు. అమెరికా కాలేజీలు కుదేలు. విదేశీ విద్యార్థులు రాకకు బ్రేక్ అని
యూపీఎస్సీ ప్రతిభా సేతు అన్ని పరీక్షల్లో పాస్ అయిన సర్వీసులకు ఎంపిక కాని అభ్యర్థుల వివరాలతో డేటాబేస్. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు డేటాబేస్ యాక్సెస్. దాని ద్వారా ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు. యూపీపీఎస్సీ ప్రయత్నాన్ని ప్రశంసించిన మోదీ. బాగుందండి. అన్ని పరీక్షల్లో పాస్ అయ్యి సర్వీసులకు ఎంపిక కాని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకి లక్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, విపరీతమైన సబ్జెక్ట్ ఉంటుంది, విషయ పరిజ్ఞానం ఉంటుంది. అయినా సరే ఉద్యోగాలు రావు. ఎందుకంటే అక్కడ 100 ఉద్యోగాలు ఉన్నప్పుడు 500 మంది ప్రతిభావంతులు పోటీ పడతారు. 100 మందికే ఉద్యోగాలు వస్తాయి. మిగిలిన 400 మంది కూడా ప్రతిభావంతులు అయినా సరే వెనక్కి ఉండిపోతారు. వారిని గుర్తించి ప్రైవేట్ సంస్థల్లో మంచి అవకాశాలు ఇచ్చేలాగా ఆ డేటాబేస్ యాక్సెస్ సంస్థలకు ఇస్తాము అని చెప్పి ప్రతిభా సేతుని నరేంద్ర మోదీ గారు నిన్న ప్రకటించారు. చాలా మంచి నిర్ణయం అనుకోవచ్చు అది. సరే, ఇది కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో అదిగోండి, యువతకు ప్రతిభా సేతు అని హైలైట్ చేశారు. యూపీఎస్సీ అభ్యర్థుల ప్రయోజనం, పోర్టల్లో మెరిట్ సాధించిన అభ్యర్థుల వివరాలు, ప్రైవేట్ సంస్థల ఎంపికకు అవకాశం అని. సో ఇది మంచిది. ఈవెన్ మన గ్రూప్స్ ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా అలాగే చేయొచ్చు. ఇక వైకుంఠపురం బ్యారేజీ దిశగా ఒడివడిగా అడుగులు. వరద నియంత్రణతో పాటు అమరావతికి, విజయవాడ, గుంటూరు తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు 4,530 కోట్ల అంచనాలతో నిర్మాణానికి కసరత్తు. దాములూరు సమీపంలో కృష్ణానదిపై నిర్మించే యోజన 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ. బాగుంది. ప్రస్తుతానికి డిపిఆర్ కేంద్రానికి ఇచ్చారంటే టెండర్ల దిశగా కసరత్తు అని రాశారు. ఇక పెన్షనర్లకు భరోసా. నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారంటండి. ఇక ఉసురు తీసిన ఊరేగింపు. ట్రాక్టర్పై వినాయక విగ్రహం తరలిస్తుండగా అదుపు తప్పిన వాహనం డ్యాన్స్ చేస్తున్న యువకులపైకి దూసుకెళ్ళని నలుగురు. ఇక రికార్డు స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి. 10 ఏళ్లలో ఆగస్టులో అత్యధికంగా 2,000 మిలియన్ యూనిట్లకు పైగా ఉత్పాదన. బయట మార్కెట్ల నుంచి కొనుగోలు తగ్గించుకోవచ్చు. నేటి నుంచి ఎనర్జీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్ పైలట్ ప్రాజెక్ట్. బాయ్కాట్ అమెరికా. ట్రంప్ సుంకాలపై భారతీయుల ఆగ్రహం. యుఎస్ ఉత్పత్తుల పట్ల వ్యతిరేక ఉద్యమం. పెప్సీ, కోకోకోలా, కేఎఫ్సీ బహిష్కరణకు ఒత్తిళ్లు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికి పిలుపు. నిజమే, అమెరికాకు సంబంధించిందే కేఎఫ్సీ. ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని నిషేధించవచ్చు. అయితే దానివల్ల ఇండియాలో ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు నష్టపోతారు. అమెజాన్ ఉంది, అమెరికా కేంద్రంగా నడుస్తున్న సంస్థ. దాన్ని మనం అందరం కూడా అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. మన మొబైల్స్లో అమెజాన్ లేకపోతే దాదాపుగా దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది యూజర్లను అమెజాన్ కోల్పోద్ది. అది ఆ సంస్థకు పెద్ద నష్టమే. అది కూడా చేయొచ్చు. కాకపోతే దాని మీద డిపెండ్ అయ్యి ఉన్న మన దేశంలో దాని మీద ఆధారపడుతున్న లక్షలాది మంది ఉద్యోగాలు ప్రభావితం అవుతాయి. సో అంత ఈజీ కాదు. ఇక ఉక్రెయిన్కు రష్యా చమురు వయా భారత్. యుద్ధ సంక్షోభం వేళ కీవ్కు వరుసగా భారత్ సరఫరా. ముడి చమురు శుద్ధి చేసి డీజిల్ రూపంలో ఎగుమతి. ఆపద సమయంలో ఆర్థికంగా చితికిపోకుండా చేయూత. రోజుకు సగటున 2,700 టన్నులు ఎగుమతి. వాస్తవాలను విస్మరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూర్ఖపు నిర్ణయాలతో భారత్తో వైరం. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంటే రష్యా నుంచి మనం ముడి చమురు కొని ఉక్రెయిన్కి ఇస్తున్నాం. ఇది కదా అసలైన శాంతి మార్గం అంటే, ఇది కదా అసలైన హెల్ప్ అంటే, సంబంధం నెలకొల్పడం అంటే. కానీ అమెరికా మాత్రం మన మీద అక్కసు వెళ్ళగొక్కుతూ మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఈ నెలలోనూ భారీ వర్షాలు. రేపు అల్పపీడనం, 3 రోజుల పాటు వర్షాలంట. ఓకే. ఉత్తరాంధ్రలో హరిత శోభ. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 61 నగర వనాలు, 50 హెక్టార్ల ఏర్పాటు. హెక్టార్కి 5 లక్షల వ్యయం. అందులో వాకింగ్ ట్రాక్లు, యోగా కేంద్రాలు, పిల్లల ఆట స్థలాలంట. ఒక నియోజకవర్గం, ఒక నగరవనం లక్ష్యం. నగరాల మధ్యలో పచ్చతోరణం. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నగరవనం పెట్టాలి అనేది ప్లానింగ్. సో ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కంటెంట్ మ్యాక్సిమం మిస్ అవ్వకుండా ఇన్ టైంలో ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నిన్న మాత్రమే నేను ఇవ్వలేకపోయాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా నెంబరు అంటే మన ఛానల్ నెంబర్ 7207071231. ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ ఉంటుంది. నేను మొన్న ఒక 4 రోజుల కిందట కూడా నెంబర్ చెప్పాను, ఫోన్లు చేయొద్దు, వాట్సాప్లో మెసేజ్ చేయండి అని చెప్పినా సరే అందరూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. వరుస పెట్టి ఫోన్లు చేస్తూనే ఉంటారు. మీరు 1000 సార్లు ఫోన్ చేసినా ఆ నెంబర్ ఎవరో ఆన్సర్ చేయరు. సో మీరు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. ప్రతి మెసేజ్ నేనే చదువుతాను. సో నా నెంబర్ అడుగుతున్నారు కాబట్టి చాలామంది చెప్తున్నా. ఇది మన ఆఫీస్ నెంబర్ అనమాట, మన ఛానల్ ఆఫీస్ నెంబర్. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి,
మ్యాక్సిమం మీ కాంటాక్ట్స్లో ఇటువంటి అవసరాలు ఇటువంటి కంటెంట్ కావాల్సిన అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.